ఆయన నా కేడెము, నా దుర్గము అనే మాటలు తరచుగా లేఖనాల్లో రాయబడిన మాటలు ఇక్కడ కూడా మనం వింటున్నాం. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు ఎదుర్కొన్నాడు. అడుగడుగునా ఒక్కొక్క శ్రమ. ఒకటి గతించిందంటే మరొకటి, మరొకటి గతించిందంటే మరొకటి. ఏదో ఒక శ్రమ తన జీవితంలో తారసపడుతున్నప్పుడు, తన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు దావీదు ప్రతిసారి దేవుని నామములో, దేవుని యొక్క సంరక్షణలో ఉండడానికే ఇష్టపడ్డాడు. ప్రభువా నా దుర్గము నీవే, నన్ను కాపాడేవాడు నీవే, నా కోట నీవే ప్రభు అని అనేక సందర్భాల్లో చెప్పాడు. పూర్వదినాల్లో రాజుగారికి ఒక కోట ఉండేది. ఎప్పుడైనా ఆ రాజ్యం మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, లేదా ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేసేవారంటే ఆ కోటలోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవారు. ఆ లోపల ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందేవారు. కొంతమంది ఏం చేసేవారంటే ఎవరు వస్తారో చూద్దాంలే, ఏం చేస్తారో చూద్దాంలే అని చెప్పి కొంతమంది ఆ కోట బయటే జీవిస్తున్నప్పుడు శత్రువులకు చాలా ఈజీగా వారు దొరికేస్తుండేవారు. కోట ప్రజలను కాపాడడానికి, రక్షించడానికి ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇప్పుడు దేవుడు తన ప్రజలకు కోట లాంటివాడు. ఆయనలో మనం ఉంటే, క్రీస్తు ప్రభువులో మనం ఉండగలిగితే, ఆయనలో మనం జీవించగలిగితే సంపూర్ణమైన విడుదల మనం పొందుకుంటాం.